అప్పటి వరకు అమ్మా నాన్నల దగ్గర జీవిస్తున్న అమ్మాయి కలతలు ఎరగని వయసు, కన్నుల నిండా తన ఉజ్వల భవిష్యత్తుకై ఆశలు. ఊహించని ఆ పరిణామం ఉరకలేస్తున్న మనసుకు అడ్డుగా నిలిచాయి. వెనకడుగు వేయని చదువుకు అవాంతరమయ్యాయి. మచ్చలేని చందమామలా, విహంగంలో విహరించే పక్షిలా సాగిపోతూ ఉన్న తన జీవితానికి హఠాత్తుగా ఏర్పడ్డ అవాంతరం ఉరకలేస్తున్న మనసుకు అడ్డుగా నిలిచాయి. వెనకడుగు వేయని చదువుకు అవాంతరమయ్యాయి. ఏం చేయాలి? అగో మీ మహారాణి వచ్చింది. నువ్వు చెప్పు. నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. అమ్మ నా వల్ల కాదు, నువ్వే చెప్పు. అదే అసలు ముచ్చటండి. ఎప్పుడు ఎవరో ఒకరు పరీక్షలు మంచిగా రాసినావు బిడ్డ? అన్ని మంచిగా రాసిన అమ్మా. రానమ్మ, పరీక్షలని మంచిగా రాసినావా బిడ్డ? అన్ని మంచిగా రాసిన నాన్న. సూపర్ అమ్మా. ఈ రోజుతో లాస్ట్ పరీక్షలు కూడా అయిపోయినాయి కదమ్మా? అయిపోయినాయి అమ్మా. ఇక రిజల్ట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసుకుంటూ కూర్చోవాలిగా. అవును కానీ అసలు ముచ్చటైతే ఎత్తలేదండి మీరిద్దరు. విహంగంలో విహరించే పక్షిలా సాగిపోతూ ఉన్న తన జీవితానికి హఠాత్తుగా ఏర్పడ్డ అవాంతరం తన తల్లిదండ్రులు తీసుకొచ్చిన పెళ్లి సంబంధం. ఏం లేదు బిడ్డ, నీ చదువు అయితే అయిపోయింది కదా. నీకోసం మీ నాన్న మంచి సంబంధం తీసుకొచ్చిండు. పిల్లగాడు కూడా మంచోడంట. అవును బిడ్డ, మా దోస్తు గాని కొడుకే. పిల్లగాడు మంచిగా ఉంటాడు, మంచిగా పని చేస్తాడు బిడ్డ. నిన్ను మంచిగా చూసుకుంటాడు బిడ్డ. నీకు ఇష్టమైతే చెప్పు, వాళ్ళను రమ్మని చెప్తా బిడ్డ. నువ్వు కూడా ఒక ఆలోచన చేయి. ఏమైందే మీనా, బాగా ఆకాశం వైపు చూస్తాను. పైకి ఆలోచనలు ఏమన్నా? నేను ఎందుకు వెళ్తాను పైకి? మొన్ననే మా తాత పోయింది చాలదా, నన్ను కూడా పంపిస్తావా? ఏమైందే మీనా, బాగా ఆలోచన చేస్తాను. ఏంటి ముచ్చడే బజలు? ఏం లేదే రానమ్మ. ఇప్పుడు మనం అమ్మ మీద బువ్వ లెక్క మంచిగా ఉన్నాం, టైంకి లెక్స్తున్నాం, కాలేజ్కి వెళ్తున్నాం, తింటున్నాం, పడుకుంటున్నాం. మనకి ఏది ఇష్టమైతే అది చేస్తున్నాం. మన అమ్మ నాన్నలు మనల్ని మంచిగా చూసుకుంటున్నారు. అవునే మీనమ్మా, మన అధికారులకు ముళ్ళు అంటకుండా మస్తు చూసుకుంటారు అమ్మ వాళ్ళు. ఇప్పుడు ఇంత మంచిగా చూసుకున్న మన అమ్మ నాన్నలు ఎవరినో ఒకరిని తెచ్చి పెళ్లి చేసుకోమంటే చేసుకుంటామా? ఏమంటావు నువ్వు? కాదు నాన్న, నేను మంచిగా ఉండాలనే కదా మీరిద్దరి సంబంధం చూసిళ్ళు. మీ ఇష్టమే నా ఇష్టం. నేను ఎక్కడ హ్యాపీగా ఉంటానో మీకు తెలుసు కదా. మీ ఇష్టమే నా ఇష్టం. ఎప్పుడే ఏ పెళ్ళికి ఇప్పుడు ఎందుకే? మన చదివే ఇంకా అయిపోలేదు. చదువుదేముందే మీనా, ఇప్పుడు కాకపోతే ఎప్పుడో ఒకసారి అయిపోతుంది. ఇప్పుడు అమ్మ నా తెచ్చిన సంబంధం చేసుకుంటే వాడేసంటోడో తెలియదు, వద్దంటే వీళ్ళు ఫీల్ అవుతారు. ఇటు మన అమ్మ నాన్న మనం మంచిగా ఉన్నామా లేదా అని మన మీదే కొట్టుకుంటారు. వాళ్ళ ప్రాణం మన కోసమే వాళ్ళు తనలాడతారు. వాళ్ళు మనకు ఫోన్ చేసిందనుకో, మనం ఎట్లున్నా మంచిగా ఉన్నామని చెప్పాలి. ఒకవేళ వాళ్ళకి ఇంటికి వచ్చిందనుకో, మనం మంచిగా ఉన్నట్టు యాక్టింగ్ చేయాలి. ఇటు అత్తమామలతో కోసపడాలి, అటు చేసుకున్నోడితో కోసపడాలి. అందుకనే మనం నచ్చిన వాళ్ళని తీసుకున్నాము. ఎట్లయితే అట్లయితుంది. అమ్మ నాన్నలు కాదని మనకు నచ్చిన చేసుకుంటే వాడు వచ్చేటోడు మంచోడు అవుతాడని గ్యారెంటీ ఏమున్నది? అటు అమ్మ నాన్న ఫీల్ అవుతారు, వాడు అరిగోస పెడతాడు. నేనైతే మా అమ్మ నాన్న వాళ్ళు ఎవరిని చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటా, అంతే. ఇక ఏంటి వాళ్ళ కోసం మనం పరిచయం కావాలా? అట్లే కాదే మీనా, మన అమ్మ నాన్న ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా కూడా అవి అన్ని మనకు తెలియకుండా పెంచుతారు కదా. అసంటోళ్ళు తెచ్చిన సంబంధం కాదంటే వాళ్ళు ఏమైపోతారు కదా. నువ్వు ఏమన్నా వేసుకో, ఎవరినన్నా వేసుకో, నేను మాత్రం అన్ని విధాలుగా నచ్చినోనే వేసుకుంటా.
అంతేనా? ఒక ఆడపిల్ల జీవితం ఇలాగే ఉండాలా? పరిచయం లేని మనుషులతో కొత్త ప్రపంచం సృష్టించుకోవాలా? జీవితం అనే రహదారిలో ఒక ఆడపిల్లకు ఎన్ని మలుపులా, ఇంకా ఎన్ని దారులు చూపిస్తుందో కాలమే సమాధానం చెప్పాలి. నువ్వు రాను కదా? అదే మీరా? నువ్వేనా? ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నా, సూపర్. అవునా? బాగున్నావా? ఏం చేస్తున్నావు? ఎంతమంది పిల్లలు? ఏం లేదు, బాగున్నా. లోపలికి రా, అవన్నీ లోపలికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం.